వాక్యము అది అల్లాటప్ప గ్రంథం కాదు. దేవుని వాక్యం అన్ని గ్రంథాల లాంటిది కాదు. మనుషులకు ఊహలోంచి వచ్చినటువంటివి కాదు. సరదాగా మనుషులు భోంచేసిన తర్వాత ఏం చేయాలో తెలియక ఊసిపోక రాసినటువంటి కథలు కాదు. దేవుని వాక్యము అది దేవుని ప్రత్యక్షతలు. నిజంగా మానవ జాతికి దేవుడు ఇచ్చినటువంటి అనేకమైన బహుమానాల్లో దేవుని యొక్క లేఖనాలు అతి శ్రేష్టమైన బహుమానం అని చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. ఈరోజు ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. టర్న్ యువర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 19 వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 19. దయచేసి బయట ఉన్నటువంటి యవనస్తులు కూడా లోపలికి రండి. సో దయచేసి బయట ఉన్నటువంటి యవనస్తులు అందరూ కూడా వాక్యాన్ని వినాలి. స్టాల్ దగ్గర ఉన్నటువంటి వారు, ఇంకా అక్కడ స్టాల్ దగ్గర ఉన్నటువంటి వారు కూడా లోపలికి వచ్చి దేవుని వాక్యాన్ని వినాలి. చదువుదాం. నా కడుపు నా అంతరంగములో నాకెంతో వేదనగా ఉన్నది. నా గుండె నరములు గుండె కొట్టుకొనుచున్నది. తాళలేను. నా ప్రాణమా బాకానాదం వినబడుచున్నది కదా. యుద్ధఘోష నీకు వినబడుచున్నది కదా. ఇక్కడ భక్తుడు పాడుతున్నాడు. భక్తుడు అంటున్నాడు, బాకానాదం వినబడుచున్నది కదా నా ప్రాణమా. యుద్ధ ఘోష నీకు వినబడుచున్నది కదా. అవును, ఈరోజు మనందరికీ కూడా బాకానాదం వినబడతా ఉంది. యుద్ధ ఘోష మనకు వినబడతా ఉంది. ఏంటి బాకానాదం ఎప్పుడు ఊదేవారు? బాకానాదం ఎప్పుడు ఊదబడుతుందని అంటే, పూర్వదినాల్లో ఒక రాజ్యం ఉంటే, ఒక పట్టణం ఉంటే, ఆ పట్టణం చుట్టూరు కూడా ప్రాకారాలు ఉండే, గోడలు ఉండే. ఆ గోడల మీద అనేక మంది కావలివారు అంటే వాచ్మెన్ ఆ ప్రాకారాల మీద కొంత బురుజులు వేసుకుని, కొన్ని టవర్స్ వారు వేసుకుని, ఆ ప్రాకారాల్లో ఆ బురుజుల్లో వారు నివాసం అంటే డ్యూటీ చేస్తూ, వారి దగ్గర ఎప్పుడు కూడా బాకాలు ఉండే. ఆ బాకాలు ఎందుకంటే శత్రువు ఎప్పుడైనా ఆ రాజ్యంలోకి వస్తుంటే, శత్రువులు ఎప్పుడైనా సరే వారి రాజ్యాన్ని కొల్లగొట్టాలని, వారి మీద విజయం సాధించాలని ఏ శత్రువైనా వస్తుందంటే వీరేం చేశారంటే వారి దగ్గర ఉన్న బాకాలు అన్నీ కూడా ఆ రాజ్యం వైపు తిరిగి ఊదేవారు. అలా ఊదటంతో అర్థం ఏంటంటే, మన మీదకి శత్రువు వస్తున్నాడు, మన మీదకి అపాయం రాబోతోంది, మన మీదకి ప్రమాదం రాబోతోంది. అందరూ బట్టి నా ప్రియ ప్రజలారా, మీరందరూ అలర్ట్ అవ్వండి, గెట్ రెడీ ఫర్ ద వార్. మీరు యుద్ధానికి మీరందరూ కూడా సంసిద్ధులు కండి అని బాకానాదము, యుద్ధానికి పోరాటం చేయడానికి బాకానం ఊదబడుతుండేటువంటిది. అంత మాత్రమే కాదు, అక్కడ అంటే నా ప్రాణమా యుద్ధ ఘోష నీకు వినబడుచున్నది కదా. ఆ తర్వాత సైన్యం వచ్చేస్తుంటే రథాలు చప్పుళ్ళు, గుర్రాలు అరుపులు, ఇంకా ఇవన్నీ కూడా ఒక శబ్దం వస్తుంది, బ్యాటిల్ సౌండ్ ఉంటుంది. ఆ సౌండ్ నీకు వినపడుతుంది కదా. బాకానాదం వినపడుతున్నప్పుడు, యుద్ధ ఘోష వినపడుతున్నప్పుడు నిజంగా ప్రజలందరూ కూడా అలర్ట్ అవ్వాలి. నిజంగా రాజ్యం అంతా కూడా సంసిద్ధులుగా ఉండాలి, యుద్ధం చేయడానికి సంసిద్ధులుగా ఉండాలి, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ సిద్ధపాటు లేకపోతే కావలి వారిదా తప్పు. కావలి వారు డ్యూటీ చేశారు, వాళ్ళు బాకాలు తీసుకుని ఊదారు. కానీ సిద్ధపడకపోవడం అనేది ప్రజల మీద ఆధారపడింది. శత్రువు వచ్చి కుటుంబాన్ని కానీ నీ ప్రాణాన్ని కానీ హరించుకుని వెళ్ళిపోతే తప్పెవరిదో తెలుసా? ప్రజలదే. అంతేగాని కావలివాడిది కాదు. కావలివాడు చెప్పాల్సినటువంటి ఆ యొక్క సందేశాన్ని ఇచ్చాడు, బాకాలు ఊదాడు. ఈ రోజున దేవుని సేవకులుగా మేము కావలివారుగా బాకా ఊదుతున్నాం. మార్పు చెందండి, రక్షణ పొందండి, ప్రభు వైపు తిరగండి, మీ పాప జీవితాన్ని విడిచిపెట్టండి, ప్రభువుకి సమీపంగా రండి, దేవునికి లోబడి ఉండి అపవాదాన్ని ఎదిరించండి, దేవునికి సమీపంగా రండి. అనేకమైన సందేశాలు మీకు అందించబడుతున్నాయి. ఈ సందేశాలు వింటూ కూడా నువ్వు సిద్ధపడకపోతే, యేసు ప్రభు రాకడ దినంలో నువ్వు ఎత్తబడకపోతే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది. ఈరోజున ఎంతో సమాచారం మీ ముందుకు వస్తూ ఉంది, ఎన్నో వాక్య సందేశాలు మీ నుంచి దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఒకవేళ నువ్వు సిద్ధపడకపోతే దేవుడు లెక్కడిగే దేవుని సేవకులు కాదు, నిన్నే దేవుడు లెక్కడుగుతాడు. ఈరోజున దేవాదేవుడు చెప్తున్నాడు, అనేకమైన యుద్ధ ఘోష మనకు వినపడతా ఉంది. దేవుని యొక్క రాకడ సూచనలు మనకి వినపడతా ఉన్నాయి, దేవుని యొక్క రాకడ సూచనలు జరుగుతున్నాయి. యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పిన రాకడ సూచనలన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, కరువులు సంభవిస్తాయి. నా నామం బట్టి అనేక మంది అబద్ధ బోధకులు మిమ్మల్ని మోసగించడానికి వస్తారు, ఏర్పరచబడిన వారిని సైతం మోసగిస్తారు. అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది అక్రమ విస్తరించుడి చేత.
అనేక మందిలో ప్రేమ చల్లారిపోతుంది అని మాట్లాడుతున్నాడు. ఈ రాజ్య సువార్త అనేక మందికి సాక్షాత్కరమై వినిపించబడుతుంది. అటు తర్వాత అంతం వస్తుంది అని మాట్లాడుతూ, మీరు మోసగించబడతారు, అంత్య దినాల్లో పెర్సిక్యూషన్, నా నామం పేట మీరు హింసించబడతారు అని ప్రభు ఏనాడో చెప్పాడు అంత్యకాల సూచనలు. అంతేగాని నోస్ట్రడామస్ చెప్పినటువంటి కాదు జరగట్లేదు ఈ రోజున, లేకపోతే బాబా వంగా చెప్పినటువంటి మాటలు జరగట్లేదు. ఆ తర్వాత కాలజ్ఞానం రాసిన వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పి నేను జరగట్లా. బైబిల్ గ్రంథంలో చెప్పిన ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. నోస్ట్రడామస్ ఎప్పుడు చెప్పాడండి? అతడు అంత్యకాలం గురించినటువంటి ప్రవచనాలు ఎప్పుడు చెప్పాడు? అతడు పుట్టిందే 1600 సంవత్సరాల్లో. మరి బైబిల్లో ప్రకటన ఎప్పుడు చెప్పబడింది? మత్తయి సువార్త ఎప్పుడు రాయబడింది అంటే సుమారుగా 2000 సంవత్సరాల క్రితం, 400 సంవత్సరాల క్రితం చెప్పాడు ఒక వ్యక్తి. ఏమంటే బైబిల్లో ఉన్న విషయాలే చెప్పాడు ఆ వ్యక్తి. కానీ ఆ వ్యక్తికి ఈరోజు అనేక మంది గొప్ప భవిష్యవాణి చెప్పాడు. నోస్ట్రడామస్ చాలా గ్రేట్ అని మాట్లాడుతున్నారు. అతనికంటే సుమారుగా 1400 సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథం చెప్పింది. దానియేలు సుమారుగా 2000 సంవత్సరాల క్రితమే ఈ విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు దానియేలు. మరి దేవుని వాక్యపు నెరవేర్పే జరుగుతుంది, కానీ మరి ఏ ఇతర ప్రవచనకర్తలు చెప్పిన జరగట్లా. దేవుని వాక్యం నెరవేర్చబడుతుంది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యము అనేటువంటిది ప్రవచన గ్రంథం. అనేకమైన ప్రవచనాలతో నింపబడినటువంటిది దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యంలో చెప్పబడిన విషయాలను మనం అనుసరించడం ద్వారా మన జీవితంలో ఆశీర్వాదాన్ని, దీవెనను మనం పొందుకుంటాం.